నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టీఎన్జీఓ యూనిట్ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితంగా ఐకమత్యంతో ముగిశాయి. 2026-29 కాల వ్యవధిగా నిర్వహించిన ఎన్నికల్లో టీఎన్జీఓ ఆర్మూర్ యూనిట్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్ష కార్యదర్శి పదవులతో పాటు అన్ని స్థానాలకు సింగిల్ సెట్ నామినేషన్ రావడంతో ఎన్నికల అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించారు. ఈ విజయకేతను ఎగురవేసిన నూతన కార్యవర్గాన్ని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాతెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికొంట శేఖర్ పూలమాలతో ఘనంగా సత్కరించి నియామక పత్రాలు అందజేశారు. టీఎన్జీఓ అంటేనే ఐకమత్యానికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడిగా కుంట శశికాంత్ రెడ్డి, కార్యదర్శిగా న్యాల్కల్ విశాల్, కోశాధికారి ఎం సాయి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా, జాఫర్ హుస్సేన్ సహాయ అధికారిగా వ్యవహరించారు. టీఎన్జీఓ బలాన్ చాట్ చెప్పిన ఆర్మూర్ యూనిట్ సభ్యులకు జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ ఉద్యమాభినందనలు తెలిపారు. పెండింగ్ సమస్యల సాధన కోసం రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు రాబోయే పోరాటాలకు సిద్ధం కావాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర కార్యదర్శి పోలా శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు పెంట జలంధర్, వివిధ యూనిట్ల అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.